చైల్డ్‌హుడ్ నుంచి ఒక అడల్ట్‌హుడ్‌కి ట్రాన్సిషన్ అయ్యేటప్పుడు అకార్డింగ్ టు సైకాలజీ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్, మన చుట్టుపక్కల ఉండేటువంటి ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఎన్వైరన్మెంట్, రిలీజియస్ అండ్ కల్చరల్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా రోల్ ప్లే చేస్తాయన్నమాట. మోస్ట్ ఆఫ్ ద చైల్డ్‌హుడ్ ఏంటంటే మనం మన యొక్క ఎమోషన్స్‌ని సప్రెస్ చేసే విధంగానే ఉంటది. కిడ్ ఏడుస్తూ ఉన్నారనుకోండి, లైక్ బికాస్ ఆఫ్ సమ్ ఎగ్జామ్‌లో ఫెయిల్ అయ్యో లేదా కింద పడో ఏదో ఒక చిన్న ప్రాబ్లమ్‌తో వెన్ హీ ఈస్ ట్రైయింగ్ టు క్రై మన దగ్గరికి వెళ్ళి ప్లీజ్ స్టాప్ క్రయింగ్, యు ఆర్ స్ట్రాంగ్ అని చెప్పి ఇలా మనం కిడ్‌ని మోటివేట్ చేస్తాం కానీ కమ్ ఆన్ గో హెడ్ అండ్ క్రై అని అనము. సో ఇక్కడ మనం ఆ కిడ్‌ని ఎలా కండిషన్ చేస్తున్నాము అంటే క్రయింగ్ ఈజ్ వీక్‌నెస్, అంటే ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఏడవకూడదు, యూ హ్యావ్ టు బీ స్ట్రాంగ్. సో ఈ కిడ్ ఏం నేర్చుకుంటాడంటే ప్రాబ్లమ్ వచ్చినా కానీ ఓకే ఐ షుడెంట్ క్రై, ఐ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ అని అనుకుంటాడు, కరెక్టే. బట్ సమ్టైమ్స్ ఏమవుద్దంటే ఈ ఎమోషన్స్ అనేవి ఈ డిస్ట్రాక్షన్లో ఈ ఎమోషన్స్ అనేవి ప్రాసెస్ అవ్వకుండా స్టోర్ అయిపోయి ఉంటాయి అనమాట. సో ఏ ఎమోషన్ అయినా కానీ ఎవ్రీ అన్ప్రాసెస్డ్ ఎమోషన్ కూడా మన యొక్క నర్వస్ సిస్టంలో ఒక బ్లాకేజ్ రూపంలో స్టోర్ అయి ఉంటాయి. సో ఈ రకంగానే చైల్డ్హుడ్ ట్రామాస్, ఎమోషనల్ బ్లాకేజెస్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట.